దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిల్లర వర్తకులు విశాఖపట్నం ఎంఈపీ కాలనీ రైతు బజార్ కానుకొని ఉన్నటువంటి సుమారు 150 నుంచి 200 కుటుంబాలు ఉన్నాయి. వీరందరికి కూడా సొంత షాపులు కట్టించాలని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్లో యూసీడీ విభాగం వారు వెంటనే ఫోటో గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వీరందరికీ పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్తో కూడిన ఓ సంక్షేమ బోర్డు చేయాలని చెప్పి, అనారోగ్యంతో మరణిస్తే 1,00,000 రూపాయలు, ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు నష్టపరిహారం వీరికి ఇచ్చి వీరిని ఆదుకోవాలని చెప్పి ఏఐటీయూసీ తరఫున ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మెలో చిల్లర వర్తకులు, ఆటో డ్రైవర్లు, ముఠా కళాశీలు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పి కార్మిక వర్గానికి ఏఐటీయూసీ పిలుపునిస్తూ ఉంది. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, 39 కార్మిక చట్టాలని అమలు చేయాలని, రైతులు పండించే పంటలకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, చిల్లర వర్తకులు కడుపులు కొట్టేటువంటి మాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని నిబంధనలు పెట్టి చిల్లర వర్తకులు అమ్మేటువంటి వస్తువులు షాపుల్లో, మాల్స్లో నిషేధించి చిల్లర వర్తకులకి బతుకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. చిల్లర వర్తకులకు బతుకు రక్షణ కల్పించాలి, చిల్లర వర్తకులకు బ్రతుకు రక్షణ కల్పించాలి, చిల్లర వర్తకులకు బ్రతుకు రక్షణ కల్పించాలి, చిల్లర వర్తకులకు ఆఖరి జోన్లో కట్టించాలి, చిల్లర వర్తకులకు ఆఖరి జోన్లో కట్టించాలి, చిల్లర వర్తకులకి చట్టం చేయాలి, చిల్లర వర్తకులకి చట్టం చేయాలి. బడా మాల్స్ లో చిల్లర వ్యాపారాన్ని నిషేధించాలి, బడా మాల్స్ లో చిల్లర వర్తకులు నిషేధించాలి, చిల్లర వర్తకులకు బ్రతుకు రక్షణ కల్పించాలి. ఫిబ్రవరి 12 జరిగే సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయండి, ఫిబ్రవరి 12 జరిగే సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయండి. గూడు గుడ్డ గోడకాయ పోరాడతాం, గూడు గుడ్డ గోడకాయ పోరాడతాం, గూడు గుడ్డ నేడకాయ పోరాడతాం. పేదలైన చిల్లర వర్తకులు ప్రభుత్వ ఇల్లు ఇవ్వాలి, చిల్లర వర్తకులు ప్రభుత్వ ఇల్లు ఇవ్వాలి, చిల్లర వర్తకుల ఐక్యత వర్ధిల్లాలి, చిల్లర వర్తకుల ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ.